కౌముది కిరణ్ ప్రభ టాక్ షో తృతీయ వార్షికోత్సవం, కౌముది వీక్లీ ఆడియో మ్యాగజిన్ ప్రథమ వార్షికోత్సవం. టోరీ లైవ్ లో 2 ఏళ్ల పాటు సమగ్ర సినీ విశేషాల ప్రసంగాలతో ప్రత్యేకతను సంపాదించుకున్న కిరణ్ ప్రభ గారు గత సంవత్సరంగా కౌముది వీక్లీ ఆడియో మ్యాగజిన్ లో ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథనాలను అందించిన విషయం మనందరికీ తెలిసిందే. వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం డిసెంబర్ 13, 2014 IST 10:30 PM, EST 12 PM, PST 9 AM. ఈ కార్యక్రమాలని గత 3 ఏళ్లుగా విజయవంతం చేస్తున్న శ్రోతలందరికీ అభినందన వందనాలు. మంచి కథలు, మంచి రచయితలు, మంచి వ్యక్తులు, మంచి పుస్తకాలు, మంచి పాటలు, మంచి మాటలు వెరసి ఈ కార్యక్రమాన్ని ఒక వీక్లీ ఆడియో మ్యాగజైన్ లాగా గత సంవత్సరంగా మీకు అందిస్తోంది మీ కిరణ్ ప్రభ. గత 2 వారాలుగా చెబుతున్నట్లే ఈరోజు మన కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్కి ప్రథమ వార్షికోత్సవం. 52 సంచికలు విజయవంతంగా పూర్తి చేశామండి. ఏ వారము కూడా ఒకసారి వచ్చిన కార్యక్రమాన్ని పునరావృతం చేయకుండా ప్రతి వారం సరికొత్త కార్యక్రమంతోనే 52 వారాలు పూర్తి చేశాం. కొన్నిసార్లు అంతకుముందు 2 సంవత్సరాల క్రిందటెక్కడో సాహితీ కౌముదిలో వాడినటువంటి కొన్ని బిట్స్ అవి కూడా అతి కొద్ది వాడడం జరిగింది. అంతకు మినహాయించి గత 52 వారాలుగా మనం నిర్వహించుకున్న కార్యక్రమాలన్నీ కూడా సరికొత్త కార్యక్రమాలేనండి. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం. నిజానికి టోరీలో నా కార్యక్రమం మొదలై ఈ కౌముది బ్యానర్ తోటి 3 సంవత్సరాలు పూర్తయింది. క్రిందటి వారానికి చాలా ఎగ్జైటింగ్ జర్నీ అండి. కాలం ఎప్పుడూ కూడా ముందుకే వెళుతూ ఉంటుంది, కాకపోతే అక్కడక్కడ కొన్ని మైలురాళ్లను చూపిస్తుంది. మనం సుదీర్ఘ ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యలో ఎప్పుడైనా ఆగి ఒకసారి ఎక్కడి నుంచి బయలుదేరాము, మళ్ళీ ఎక్కడికి వెళుతున్నాము అని ఒక మైలురాయిల దగ్గర నుంచుని ఆలోచిస్తూ ఉంటాం కదా. సాధారణంగా మనం డ్రైవ్ చేసేటప్పుడో, స్కూటర్ మీద వెళ్ళేటప్పుడో, కారులో వెళ్ళేటప్పుడో, బస్సులో వెళ్ళేటప్పుడో, ఎప్పుడైనా కానీ జీవితంలో కూడా మనకి ఎదురయ్యే సంఘటనల్లో కూడా వృత్తి జీవితం కానివ్వండి, వ్యక్తిగత జీవితం కానివ్వండి, అప్పుడప్పుడు ఇలాంటి మైలురాళ్ల దగ్గర ఆగి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుని మంచి ఏమిటి, చెడేమిటి, రాబోయే కాలంలో ముందుకు ఎలా వెళ్ళాలి, ఇది ఆలోచించుకోవడం అనేది ప్రతి వ్యక్తికి కూడా ఒక మంచి సమయం. అలాగే ఈరోజు మనకి 3 మైలురాళ్ల దగ్గర నించున్నామండి. ఒకటి, కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్కి సంవత్సరం పూర్తయింది. రెండోది, టోరీలో కౌముది కార్యక్రమాలకి 3 సంవత్సరాలు నిండాయి. మూడోది, యూట్యూబ్లో ఈ టాక్ షోస్ అన్నీ కలిపి 150 మైలురాయిని చేరుకున్నాయండి. ఆ విధంగా 3 సందర్భాల్లో ఈరోజు వార్షికోత్సవాన్ని నిర్వహించుకుంటూ నేను విడిగా మళ్ళా ప్రత్యేకంగా ఏ వ్యక్తి గురించి మాట్లాడబోవడం లేదండి. క్రిందటి 2 వారాల్లో చెప్పినట్టుగానే ఈరోజు సమయం పూర్తిగా శ్రోతల కోసమే, శ్రోతలతో మాట్లాడడం కోసమే. ఎందుకంటే అంతకుముందు 2 సంవత్సరాలు మనం 2 గంటల సేపు కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు కాస్త మీతో మాట్లాడడానికి సమయం ఉండేది. గత సంవత్సరంగా కేవలం గంట సేపే కార్యక్రమం అవ్వడం, దానిలోనే నేను మీకు ఎన్నో విశేషాలు చెప్పాలని చెప్పి ఎంతో మంది వ్యక్తుల్ని పరిచయం చేయడం, అందువల్ల మనం మాట్లాడుకోవడానికి సమయం సరిగ్గా దొరకలేదు. కొన్నిసార్లు మీ కాల్స్ వస్తున్నప్పటికీ తీసుకునేటటువంటి అవకాశం లేకపోయింది. ఎందుకంటే వాక్ ప్రవాహం అలా జరుగుతూ ఉండడం, సమయం అయిపోవస్తూ ఉండడం, ఇలాంటి కారణాల వల్ల తీసుకోలేకపోయాను. దానందరికీ కూడా శ్రోతలు పెద్ద మనసుతో క్షమిస్తారని నాకు తెలుసు. అందువల్ల ఈరోజు మరొక 55 నిమిషాల సేపు కేవలం మీతో సంభాషించడానికేనండి. ఈ కార్యక్రమాల గురించి మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలే కాకుండా సందేహాలు, గత కార్యక్రమాల్లో వేటి గురించైనా మీకేమైనా ప్రశ్నలుంటే వాటి గురించి, ఈ సమాచారం గురించి కానీ ఏ విషయం అయినా సరే మన కార్యక్రమాల గురించి నాతో సంభాషించడానికి మీరు రాబోయే 55 నిమిషాల్లో ఫోన్ చేయండి. ఇంకా వేరే ప్రత్యేకమైన కార్యక్రమం ఏమీ లేదు. అదండి ఈరోజు కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ మొదటి వార్షికోత్సవం. మొట్టమొదటి శ్రోతతోటి మాట్లాడదాం. నమస్కారం అండి, టోరీ లైవ్కి స్వాగతం.
నమస్తే అండి, నేను మంగా గారు బాగున్నారా? బాగున్నాను. చాలా చెప్పండి. ఎదురు చూస్తున్నాను మీతో మాట్లాడడానికి. అవును, Congrats అండి మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. క్రిందటిసారి యానివర్సరీ కూడా మీరు ఫోన్ చేశారు. అవును, చాలా హ్యాపీగా ఉంటుంది మీ ప్రోగ్రామ్ ఏంటంటే. అసలు నాకు ఎప్పుడు విన్నా కూడా గూస్ బంప్స్ వస్తుంది, కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎంత బాగా చెప్తారంటే నా ఫేవరెట్ ప్రోగ్రామ్ అండి మీది. అస్సలు మిస్ అవ్వకుండా వింటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మంగా గారు. మా వారు కూడా వినే ప్రోగ్రామ్ ఇది ఒకటి. ఆహా, ఆహా. చాలా సంతోషం అండి. ఇదిగో మీలాంటి వాళ్ళందరూ విని దీన్నంతా నేను చేస్తున్నటువంటి కార్యక్రమం సద్వినియోగం అవుతుంది అని తెలుసుకున్నప్పుడు నాకు మరింతగా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలనిపిస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు మంగా గారు. మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలండి. ఎంత బాగా చేస్తుంటారు, మాకోసం ఎంత టైం తీసుకొని అది చెప్దామని వచ్చాను నేను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మంగా గారు. థ్యాంక్ యూ సార్. నమస్కారం శ్రీనివాస్ గారు, బాగున్నారా? నమస్కారం సార్, చాలా రోజులైంది. ఎంత ప్రశాంతంగా. అవును, క్రిందటి వారం కూడా మీరు ఫోన్ చేశారు, మనకి సమయం అయిపోతుందని తీసుకోలేకపోయాను. అవునవును, అదే మెసేజ్ పెట్టారు సార్. నిజంగా ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. విజయవంతంగా నిర్విఘ్నంగా మీ పట్టుదల, మీ కృషితో మీరు పడే కష్టానికి ఫలితంగా మేము ప్రతి వీక్లీ మేము వింటున్నాం, కాల్ చేయకుండా. ఎందుకనంటే కాల్ చేయాల్సిన పరిస్థితి కూడా లేదు, చేస్తే ఎక్కడ ఫ్లో ఆగిపోతుందో అన్న బాధ చేయట్లేదు సార్. థ్యాంక్ యూ అండి. ఐ కెన్ అండర్స్టాండ్. ఇలాగే మీరు ఇంకా చాలా విషయాల్ని, కొత్త విషయాల్ని మాకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను. మీ ఆయురారోగ్యాలు కూడా చాలా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. నిజంగా అంటే నాకు మీ కార్యక్రమాలు వింటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. లాస్ట్ వీక్ అదే చెప్పుదామని చెప్పేసి ట్రై చేశాను సార్. ఇప్పుడు దాదాపు చరిత్ర అనేది కనుమరుగైపోతుంది. అవును, మనకు ఎన్నో విషయాలు ఇంతకు ముందు ఏంటంటే పుస్తకాలలో ఉండేటివి, కానీ పుస్తకాలు చదివే పరిస్థితి ఇప్పుడున్న జనరేషన్ లో లేదు సార్. అవును, మొత్తం ఇంటర్నెట్ ద్వారానే ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. కనుక రేపటి రాబోయే జనరేషన్ కు గతంలో చరిత్ర ఈ విధంగా ఉండే అని వారి మనస్సులోని దాకా చొచ్చుకుపోయే విధంగా వినిపించాల్సిన కార్యక్రమం ఏదైనా ఉందంటే ఒక్క మీరే సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఎందుకంటే రేపటి కాలంలో వీళ్ళెవరు, ఈ హీరో ఎవరు, ఈ ఎన్టీ రామారావు ఎవరు, సావిత్రి ఇలాంటి ఏమైనా విషయాలు చెప్పినట్టు వాళ్ళు ఎవరు ఏంటిదని అంటే మీరు ఏదైతే ఈ స్టోరీలో ఇచ్చారో వాటిని వినిపిస్తే వాళ్ళకి పూర్తిగా అర్థమైపోతుంది. ఆహా, ఇంత గొప్ప వాళ్ళ అంటే వీళ్ళు ఇంత గొప్పవారిగా పరిగణించడానికి ఇంత కష్టపడ్డరా అన్న విషయం ఏర్పడుతుంది సార్. నిజంగా చాలా సంతోషం. అంటే దాదాపుగా నాకేమనిపిస్తుంది, నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ ఉపాధ్యాయుడిలాగా, కానీ అంతకన్నా ఎక్కువ సార్ మీరు. ఎందుకనంటే ఉపాధ్యాయుడన్నా ఎదురుగా పిల్లలు ఎంత ఏకాగ్రతతో వింటున్నారో చూస్తూ అతను ఉత్సాహంతో చెప్తారు. కానీ ఇక్కడ ఎవరు వింటున్నారో ఎవరు వింటలేరో తెలియదు, బట్ మీరు మీ కళ్ళ ముందు అందరినీ ఊహించుకొని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. కరెక్ట్ గా అదే చేస్తానండి. మీరు వేలాది మంది నా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు. మీ పేర్లన్నీ నాకు కరతలామలకమే. మీరందరూ వింటున్నారు, తర్వాత ఈమెయిల్స్ కూడా వస్తుంటాయి. అలా ఊహించుకునే ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నానండి. చాలా సంతోషం. అలాగే మీ ఆడియో కౌముది కూడా 1 year అయింది కదా సార్. నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే మాకు ఆడియో క్లిప్పింగ్లు చాలా అవసరం. ఫ్యూచర్ లో మా పిల్లలకు చెప్పుకోవడానికి. మాకు ఇవన్నీ గుర్తుండకపోవచ్చు, కానీ మీరు చెప్పిన విషయం రికార్డ్ ద్వారా వినిపించడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగం ఉంటుందని మాత్రం ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మీకోసం మాట్లాడడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉంటారు. నేను ఎక్కువ టైం తీసుకున్నాను. మరొకసారి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. చాలా చాలా సంతోషం శ్రీనివాస్ గారు. నమస్కారం అండి, టోరీ లైవ్ కి స్వాగతం. నమస్తే అండి, కిరణ్ ప్రభ గారు. నేను అరుణాని, పిట్స్బర్గ్ నుంచి. అరుణ గారు బాగున్నారా? బాగున్నానండి. మీకు హృదయపూర్వక శుభాభివందనలండి. అంటే నాకు ఎలా అంటే మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు మాటలు రావట్లేదు. నేను ఒక 2 సంవత్సరాలుగా వింటున్నాను మీ కార్యక్రమము. ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర చదువుతున్నప్పటి నుంచి వింటున్నాను. మళ్ళీ ఈ మధ్య మీ మ్యాగజైన్ కూడా చదువుతున్నాను అనమాట, వెబ్ మ్యాగజైన్ కూడా. చాలా 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 ఆసక్తిగా ఉంటుంది అనమాట మ్యాగజైన్. మొన్న తాజా సంచిక కూడా చదివేశాను. అంటే అందులో అన్ని అంశాలు చదవలేను. అంటే సీరియల్స్ అలాంటివి చదవను, కానీ వేరేవి చిన్న చిన్న శీర్షికలు, అవి కవిత, కౌముది, హాస్యాలు ఇవన్నీ చదువుతారనమాట. థ్యాంక్ యూ అండి. అలాగే మీరు అసలు ఆడియో
ఆడియో ఇది కౌముది, ఇది 1 hour ప్రోగ్రామ్ 1 year అయిందనేసి ఇంత తొందరగా అయిపోయిందా అని అనిపిస్తుంది. మొన్నే స్టార్ట్ అయినట్టు అనిపించింది నాకు. సో చాలా అంటే మీరు మాకు అలా అనిపిస్తుంది, కానీ మీరు దాని వెనకాల ఎంత కృషి చేస్తున్నారో, ఎంత శ్రమ పడి మాకు ఆ సమాచారాన్ని తీసుకొస్తున్నారో అది మీకు తెలుసు. అందుకని మేమందరం వింటున్నాము. నేను అప్పుడప్పుడైనా మాట్లాడతాను అనమాట, ఉత్సాహం ఆపుకోలేక. మన వాళ్ళందరూ పాపం వింటుంటారు, డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక వింటుంటామండి. తప్పకుండా మీ కార్యక్రమం అయితే మిస్ అవ్వమండి ఎట్టి పరిస్థితుల్లో. అది అభినందనలు చెప్దాం. ఎంతో మంది అసలు మనకు తెలియని, మాకు అందరికి తెలియని వ్యక్తుల జీవితాల గురించి, వాళ్ళు చేసిన మంచి మంచి పనుల గురించి కూడా మీరు చెప్తూ వచ్చారు. అబ్బాయి ఇంతమంది ఉన్నారా అని అనిపించింది అనమాట. ఎంత తెలుసుకోవాలి, ఎంత నేర్చుకోవాలి అని అనిపించింది. అదేనండి, అది మళ్ళీ ఇంకొకసారి మనస్ఫూర్తిగా మీ కౌముది సంచికకు, మీ షోకి అందరి తరఫున శుభాకాంక్షలు అండి. తృతీయ వార్షికోత్సవం, ఇది ప్రథమ వార్షికోత్సవం అని అనొచ్చు. తృతీయ అని అనుకున్నాం. ఎప్పటికీ ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు అందిస్తూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఉంటానండి, వింటుంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సందర్భంగా మీ శ్రీమతి గారికి కూడా నా అభినందనలు అండి. తప్పనిసరిగానండి, ఆవిడ కూడా వింటోంది, అయినా నేను ప్రత్యేకంగా చెప్తాను. నమస్కారం ప్రమీల గారు, బాగున్నారా? హాయ్ అండి, నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నానండి. కంగ్రాచులేషన్స్ అండి, మీ 3rd anniversary. నేను 1, 2 తప్ప చాలా తక్కువ ఉంటాయి మిస్ అయినవి. ఫస్ట్ షో నుంచి వింటున్నాను. అంటే ఎవ్రీ టైం మాట్లాడడం కుదరదు కదా, ఈ రోజు అవకాశం ఇచ్చారు కదా అని చెప్పి కాల్ చేసాం. థ్యాంక్ యూ అండి. మీ సక్సెస్ ని మేము కూడా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పడానికేనండి కాల్ చేసాం. ఇట్స్ ఎ బిగ్ వర్డ్ అండి. థ్యాంక్ యూ ప్రమీల గారు. అండ్ మీ శ్రమ అంతా అసలు వృధా పోవట్లేదు, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఒక్కో రోజు అయితే ఎంత డల్ గా ఉన్నా సరే మీ షో వింటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ రోజు మాత్రం ఈ రోజు కాల్ చేయకపోతే ఇంకా వేస్ట్ అనిపించింది, అందుకే చేశాను. సో అందరు కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా, అందుకని ఎక్కువసేపు టైం తీసుకోను. కంగ్రాచులేషన్స్ అండి, మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అండ్ మీ ఫ్యాన్స్ లిస్ట్ లో నేను ఫస్ట్, మీ అభిమాన లిస్ట్ లో. థ్యాంక్ యూ ప్రమీల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా యూస్ఫుల్ షో అండి, థ్యాంక్స్ అండి. ఐ విష్ ఇంకా మంచి షోలతో ఇంకా సక్సెస్ సాధించాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. తప్పనిసరిగానండి. థ్యాంక్ యూ ప్రమీల గారు. నమస్తే అండి. నమస్కారం అండి, టోరీ లైవ్కి స్వాగతం. కిరణ్ ప్రభ గారు, నేను కేదార్ని, షికాగో నుంచి. కేదార్ గారు బాగున్నారా? బాగున్నాను సార్. 1.5 year నుంచి నేను సైలెంట్ వింటున్నాను సార్. నేను మాట్లాడాలని ఎక్సెప్టాను, కానీ అదే శ్రీనివాస్ గారు మేడం చెప్పినట్టు ఆపుకుంటూ వెళ్తున్నాను. ఫస్ట్ టైం ఫోన్ చేశాను, అదే మేడం చెప్పినట్టు ఈ రోజు ఫోన్ చేయకపోతే వేస్ట్. ఇంకా ఈ రోజు ఫోన్ చేయకపోతే వేస్ట్ ఇంకా అంటే అందరూ చెప్తున్నారు. నేను మాత్రం ఒక్క చెప్తా ఉంటున్నాను సార్, అద్భుతం కిరణ్ ప్రభ గారు. అంటే కౌముది మ్యాగజైన్, ఆడియో, మీ తెలుగు, ఆ సాహిత్యం, మీరు ఆ తెలుగు ఎలా మాట్లాడతారు కిరణ్ ప్రభ గారు? ఆ తెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే ఎలా తెలుసు ఎంత పెక్యులర్ గా వాడతారంటే ఆ తెలుగుని కూడా ఎంత బాగుంటది అంటే ఫస్ట్ టైం విన్నప్పుడైతే నేను నిద్రపోయాను అసలు. యాక్చువల్గా అంటే మీరు శాన్ ఫ్రాన్సిస్కోలో యుఎస్ లో ఉన్నాను అనుకోలేదు, నేను ఎక్కడో ఇండియాలో ఏ సినారే అనుకున్నా. నేను ఆ తర్వాత అభిప్రాయం యాక్చువల్ గా నేను చాలా ఏం చెప్పాలో అర్థం కాదు. అదే సిసి అన్నట్టు, నేను సైతం ప్రపంచానికి సమితన కొట్టి ఆహుతి ఇచ్చాను అన్నట్టు ఈ 20వ శతాబ్దం ఎలక్ట్రానిక్ మీడియా కౌముది ఒక సమిత కాదు, ఒక ప్రమిద అంతే. మీకు వీలైతే యాక్చువల్ గా ఒక సన్మానం చాలా ఇదిగా ఉంది కిరణ్ ప్రభ గారు. నిజంగా ఈ రోజు నిజంగా ఈ సాహితీ సేవకి ఇన్ని చెప్పినా చాలా చాలా తక్కువ, అంతే చాలా చాలా తక్కువ. శ్రీనివాస్ గారు చెప్పారు చూడండి, ఇప్పుడు ఈ రోజు నేను చాలా మందికి ఇండియాలో కూడా చెప్తూ ఉంటాను అనమాట, వినండి అని. ఒక టీచర్ ఉన్నాడు, ఆ టీచర్లకు పాట ఉందన్నమాట, సావిత్రి, రజనీకాంత్, ఈ లెక్కలు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు మీ ఆడియోలో రిఫరెన్స్ మొన్న ఒక నెల్లూరులో ఒక స్కూల్లో మీ ఆడియో మొత్తం రజనీకాంత్ 2 parts వినిపించారు. సావిత్రి మొత్తం ఎడిట్ చేసి, అంటే ఆమె కొంచెం
లాస్ట్ పార్ట్స్ ఎడిట్ చేసి మంచి పార్ట్స్ అన్ని వినిపించారు స్కూల్లో. ఎక్కడండి, ఏ స్కూల్లో? నెల్లూరు జిల్లా కొండాగుంట గ్రామం అని ఒకటి ఉంది. ఆ కొండాగుంట గ్రామంలో అన్నమాట. తర్వాత చక్రపాణివి వాడు అడుగుతున్నాడు, మా ఫ్రెండ్ వాడు ఉంటున్నాడు, ఆ టీచర్ అడుగుతున్నాడు, కిరణ్ ప్రభు గారు సత్యజిత్ ఎప్పుడు చేస్తారు, వెయిటింగ్ ఉంటున్నారు. పాట ఉండదు సత్యజిత్రేనా? తప్పనిసరిగా అంటే సత్యజిత్రే పాటలు ఉన్నాయన్నమాట వాళ్ళకి, పేద పాంచాలి ఇవన్నీ. రజనీకాంత్ పాట కూడా ఉంది, సావిత్రి పాట ఉంది. అందుకని సావిత్రి, రజనీకాంత్, ఇంకా మేము ఇంకా ఆ రిఫరెన్స్ అనమాట పిల్లలందరికీ వినిపించారు స్కూల్లో. అడుగుతున్నారు అనమాట, సత్యజిత్ర ఎప్పుడు చేస్తారు కిరణ్ ప్రభు గారు వెయిటింగ్ అంటే నేను అన్నాను అనమాట, గురజాడ వీలు ఇంపార్టెంట్ ముందు కానీ. చాలా బాగుంది కిరణ్ ప్రభు గారు. నాకు ఎందుకంటే నాకు మామూలుగా అంటే ప్రజలు అంటే సాహిత్యం అంటే అంటే నాకు తెలుసు మీరు మాట్లాడడమే కాదు, అక్కడ రాస్తారు కిరణ్ అంటే ఫస్ట్ కౌముదిలో రాస్తారు. నేను ప్రతి పేజీ చదువుతాను ఎవరి వీక్. తర్వాత హైలైట్ ఆఫ్ ద హైలైట్ మల్లాది గారి ఇంటర్వ్యూ. మీకు మల్లాది గారి పట్ల ఎంత ప్రేమ ఉందో అదంతా కనిపించేసింది ఆ ఇంటర్వ్యూలో. కానీ ఆ లాస్ట్ మినిట్ మల్లాది గారి లాస్ట్ వర్డ్స్ పెట్టి టక్ ఆఫ్ చేశారు మా కిరణ్ ప్రభు గారు ఆ ఇంటర్వ్యూ. అయినంత పని అయింది, గుర్తుందో లేదు మీకు? గుర్తుంది, అందరూ అదే మెన్షన్ చేస్తుంటారు. చెప్పండి. మీరు ఇంటర్వ్యూ అయిపోయాక అట్లీస్ట్ కంక్లూడ్ చేస్తారు, మీరు అక్కడ కట్ చేసేస్తారు. మళ్ళీ అది లాస్ట్ మాటలతో ఇంటర్వ్యూ కట్ అయిపోద్ది. నేను ఇక్కడ ఫ్రోజన్ ఇక్కడ రజనీకాంత్ వింటున్నప్పుడైతే ఎందుకు బతుకుతున్నావు అనిపించింది. అంటే ఏదో చదివాము, ఉద్యోగాలు చేస్తాం, ఇలా వెళ్తాం, కానీ ఏం చాలా టైం దొరకదు. కానీ మీరు అంటుంటారన్నమాట అన్నిటికీ టైం దొరకదు. తర్వాత మీ శ్రీమతి గారికి కూడా నా శుభాభివందనాలు. తప్పనిసరిగా. మొన్న మల్లాది గారు కూడా ఆయన ఉత్తమ దంపతుల్లో మొట్టమొదటి మిమ్మల్ని ఇద్దరి పేర్లు ఇచ్చారు ఆయన. ప్రత్యక్షంగా చూసానని కిరణ్ ప్రభు గారు, శ్రీమతి కిరణ్ ప్రభు గారు వాళ్ళిద్దరు ఎంత అందంగా ఉంటారు అని మొన్న ఒక లాస్ట్ 2-3 వీక్స్ లో ఒక వీలు మల్లాది గారు మొదటిగా ఎత్తుకున్నదే మీ ఇద్దరి పేర్లు. కిరణ్ ప్రభు గారు అంటే మీకు ఏమొస్తుందో తెలియదు కానీ సరస్వతి దేవి మాత్రం పూర్తిగా ఆయురారోగ్యాలు, లక్ష్మి కటాక్షం మొత్తం కలగాలని, మీ ఇద్దరు దంపతులు గొప్ప పేరు తెచ్చుకోవాలని, మీరు చేస్తున్న సేవ తెలుగు సాహిత్యంలో చిరస్థాయి వెలిచిపోతుంది. అంటే శ్రీ గాని గురజాడు గాని వీళ్ళకంటే ఏం తక్కువ చేయట్లేదు. అంటే ఒక విప్లవంలాగా వెళ్తుంది. ఓకే, ఉంటాను సార్. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ కేదార్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. టోరీ లైవ్కి స్వాగతం. నమస్కారం అండి కిరణ్ ప్రభ గారు. నా పేరు పద్మ అండి. నేను పిచ్చిపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. ఎలా ఉన్నారండి? పద్మ గారు బాగున్నారా? నేను బాగున్నానండి. బాగున్నానండి. మీకు యానివర్సరీ శుభాకాంక్షలు అండి. మీ షో మాకు ఎంత స్ఫూర్తినిస్తుందంటే అంత స్ఫూర్తి అండి. జనరల్ నాలెడ్జ్ బాగా పెంచుతుంది మీ షో వింటూ ఉంటే. మాకు అందరి గురించి మీరు చాలా టైం తీసుకుని రీసెర్చ్ చేసి చక్కగా చెప్తారు. మీరు అలా చెప్తూ ఉంటే మేము అలా వినాలనిపిస్తూ ఉంటుందండి. రీసెంట్ గా మీరు మోడీ గారి గురించి చెప్పారు, ఎంత బాగా చెప్పారోనండి. అసలు చాలా ఇన్స్పైర్ అయిపోయాం మేము. సో మీ షో ద్వారా నేను చాలా నవల్స్ కూడా చదువుతూ ఉంటాను అనమాట, మీకు చెప్పినవన్నీ తెచ్చుకొని. మరి నిజంగా రియల్లీ ఇన్స్పైరింగ్ ఉంటుంది మీ షోస్. మాత్రం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. ఒకవేళ సాటర్డే మిస్ అయిన ఆర్కైవ్ కన్నా వెళ్ళి పెట్టుకుని మరీ వింటుంటామండి. సో మా స్టోరీ శ్రోతలు అందరి తరపు నుంచి మీకు ధన్యవాదాలండి. మీరు ఇలాగే షోస్ ఇలాగే చేస్తూ ఉండాలి. మీకు ఆ భగవంతుడు ఇలాగే ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కిరణ్ ప్రభు గారు. నిజంగానండి చాలా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాము. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలండి. సరేనండి, చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు మీతో మాట్లాడటానికి. చాలా థ్యాంక్స్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నమస్తే అండి. నమస్తే అండి. బాయ్. నమస్కారం మదన్ గారు, బాగున్నారా? బాగున్నానండి. ధన్యవాదాలండి. మీకు వార్షికోత్సవ సందర్భాన మీకు అభినందనలండి. థ్యాంక్ యూ అండి. ఇక మీ గురించి శ్రోతలందరూ వెల్లువలుగా ఏమిటి అంటే ఆగకుండా వర్షం కురుస్తున్నట్టే ఉందండి మీ అభినందనల వెల్లువలు. ఇక నేను చెప్పవలసింది కొత్తగా ఏం లేదు సార్. మీరు మీ ప్రోగ్రామ్ కంటే మీకు కావలసిన ఏమంటారు విషయ సేకరణ, మీరు చేసే విషయ సేకరణ అంటే సామగ్రి కావలసిన ప్రోగ్రామ్ కావలసిన
మెటీరియల్, ద వే యూ కలెక్ట్ అండ్ ద వే యూ ప్రజెంట్ టు అస్ ఇస్ రిమార్కబుల్ అండ్ మీకు మీరే సాటి అండి. థ్యాంక్ యూ అండి. ఇక ఎవరు లేరు మీకు మీరే. అంటే అది కలెక్ట్ చేయడంలో సేకరణ చేయడం ఒక భాగం అయితే, దాన్ని ఏ విధంగా లూసిడ్ అంటే ఒక వరల్డ్స్ వర్త్ పోయట్రీని ఎట్లా నదీ ప్రవాహం లాగా వర్ణించాడో మీరు చెప్పే విధానం కూడా దానికి తీసిపోలేదండి. థ్యాంక్ యూ మదన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నేను చెప్పదలుచుకున్న విషయం అండి. మీకు మళ్ళీ ఒకసారి మా హృదయపూర్వక అభినందనలు. అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ మెనీ 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 మోర్ ఇయర్స్ అండి. ధన్యవాదాలండి కిరణ్ ప్రభ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మదన్ గారు. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్ అండి. నమస్కారం విజయ్ గారు, బాగున్నారా? హలో, నమస్తే అండి. నమస్తే కిరణ్ ప్రభ గారు, నేను కీర్తినండి. కీర్తి గారు బాగున్నారా? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ముందుగా మీకు శుభాకాంక్షలు అండి. మీరు ఇలాంటివి ఇంకా ఎన్నెన్నో షోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పుడూ ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అండి, నేను మీ షో ఎప్పుడు వింటూ ఉంటానన్నమాట. నాకు నిజంగా చాలా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి, ఒక రకంగా చెప్తున్నాను నా అభిప్రాయం. ఎందుకంటే మీరు అంత చక్కగా అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. అండ్ మీరు మోదీ గారి గురించి చెప్పినప్పుడు కూడా నేను అట్లా వింటూ కూర్చుండిపోయాను అనమాట. నిజంగా మీరు చాలా మంచిగా మీరు వివరించారు. సో మీరు ఇంకా ఇలాంటివి ఎన్నో మా ముందుకి తీసుకురావాలి, ఎన్నో మాకు చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఆ బాబా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అగైన్ మీకు విషెస్ అండి. ఇంకా కాలర్స్ ఉంటారండి. నమస్తే అండి, ఉంటాను. నమస్తే కీర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ విషెస్. ఉంటానండి. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, టోరీ లైవ్కి స్వాగతం. నమస్కారం అండి కిరణ్ ప్రభ గారు, నేను వాసు అండి, ఆస్టిన్ నుంచి. ఎలా ఉన్నారు వాసు గారు? బాగున్నారా? బాగున్నాండి. అందరు కాలర్ చెప్పినట్టంటే రియలీ థ్యాంక్ఫుల్ అండి. యువర్ ఎఫర్ట్ ఈస్ నాట్ ఎ సింపుల్ వన్. ఇట్ కెనాట్ బి మెయింటైన్ బై సింగిల్ పర్సన్ అండి. యువర్ డూయింగ్ లైక్ ఆర్మీ అండి, నిజంగా చెప్పాలంటే. నాకు అనిపిస్తుంటదండి కొన్నిసార్లు, ఇప్పుడు మనం బయటకు వెళ్ళి ఏదైనా ఫుడ్ కొన్నామంటే డబ్బులు కడతాము, ఓకే. అలాగే ఇది మంచి మ్యూజిక్ విన్నప్పుడు డబ్బులు కట్టే క్యాసెట్ సీడీ తీసుకుంటాము. మీ సంపద ఉంటారు చూడండి, సాహితీ సంపద అంటారు, లేకపోతే ట్రెజర్, లిటరీ ట్రెజర్. మీరు ఆన్లైన్ ఎంత పెట్టారు చూడండి, అది ఫ్రీగా. రియలీ హ్యాట్స్ ఆఫ్ అండి మీ యొక్క ఈ ఎఫర్ట్ కు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుందండి, ఇప్పుడు నేను ఏదో జీవనభృతి కోసం సాఫ్ట్వేర్ జాబే చేయడమే నాకు కొన్నిసార్లు బోర్ అనిపిస్తుంది అనమాట. డైలీ వెళ్ళడం, ఈ జాబ్ ఏంటో బాబు అనిపిస్తూ ఉంటది. అలాంటిది మీరు ఇలాగా ఎలా చేస్తారండి రిలెంట్లెస్ గా? అంటే రియల్లీ అదొక మేము ఒక లీవ్ తీసుకోవాలండి మా రియల్ లైఫ్ లో కూడా అనమాట. అంటే ఇది నాన్ ప్రాఫిటబుల్ అనుకోండి, అదే వదిలిపెట్టండి. కానీ ఎలా అంటే మీరు ఎలా డ్రైవ్ చేస్తారండి అర్లీ మార్నింగ్ ఇవన్నీ ఎంత లిటరీగా రాయడము, అంత ప్రెజెంటేషన్ స్కిల్? ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ యువర్ టాలెంట్ అనుకోండి, బట్ దేర్ షుడ్ బి సమ్ డ్రైవింగ్ ఫోర్స్ కదండి. సో జస్ట్ మాకు చెప్తే దాన్ని మేము అట్లీస్ట్ మా కెరీర్ లో కూడా కాపీ చేసుకున్నామని ఒక చిన్న కోరిక అండి, అంతే. సింపుల్. వాసు గారు, నేను అనుకునేది ఏంటంటే, ఆరుద్ర గారు ఒక పాటలో రాశారు, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని. ఒకసారి కనుక మనం అది ఎంజాయ్ చేయడం మొదలు పెడితేనండి, మనం వాట్ ఎవర్ వీఆర్ గివింగ్ అది ఎదటి వాళ్ళు తీసుకుని ఆనందించడాన్ని మనం ఆనందించడం కనుక అలవాటు చేసుకుంటే ఇవన్నీ సాధ్యపడతాయండి. అదే చాలా మంది వ్యక్తుల్లో చూసాను చూడండి, నిస్వార్థం అని ఇటీవల మాట్లాడుకున్న వీరేశలింగం పంతులు గారు. ఆయన ఏమీ ఆశించలేదు, మొత్తం జీవితాన్ని, ఆయన ఆస్తిని, అంతస్తుని అన్నిటినీ ప్రపంచానికి అర్పించారు. ఆయనకి అందులో వచ్చింది ఏంటంటే ఎదటి వాళ్ళు ఆనందించడం, ఎదటి వాళ్ళని బాగు చేయడం. బహుశా అంత పెద్దగా పోల్చను కానీ నేను మీరన్నట్టుగా నాకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చేది ఏమిటంటే, నా మాటలు విని, నా ఈ సాహితీ కార్యక్రమాలని విని, చదివి మీరందరూ ఆనందిస్తున్నారనే విషయం నాకు ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తుందండి. రియల్లీ గ్రేట్ అండి. అదే అండి, మెహర్ బాబా అంటారు కదండి, ద రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్ హ్యాపీ అన్నట్టు. సో మిమ్మల్ని మేము 2 years బ్యాక్ ఒకసారి కోరామండి, మా లాంటి వాళ్ళందరం ఒక యాప్ తయారు చేయమని. మీరు డెఫినెట్ గా యాప్ తయారు చేశారండి, అది కిరణ్ ప్రభా యాప్ అని. నేను రెగ్యులర్ గా డ్రైవ్ చేసుకుంటూ వింటా ఉంటానండి మామూలుగా. సో ఇంకొకటి రిక్వెస్ట్ అండి, ఇది ఏమైనా పాసిబిలిటీ ఉంటే చూడండి. ఇట్ మైట్ బి లిటిల్ బిట్ కమర్షియల్ బట్ ఇట్ విల్ బి గుడ్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఈ బుక్స్ వచ్చాయి కదండి ఇప్పుడు కొత్తగా, ఇంగ్లీష్ లో ఈ బుక్స్ వచ్చాయి. సో వాట్ లైక్ ఆడియో బుక్స్ ఇన్ఫాక్ట్.
సో అవేంటంటే మనము డ్రైవ్ చేసుకుంటూ ఆడియో బుక్స్ వినుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో వీ హ్యావ్ టు పే ఫర్ దట్ కంపెనీ అనమాట. అలాగా మీరు చెప్పిన ఈ కామెంటరీ అండి, మీరు రామారావు గురించి 33 ఎపిసోడ్స్ చెప్పారండి. అది రియల్లీ రియల్లీ అవుట్ స్టాండింగ్ అనమాట. అంటే అది ఇంకా ఐ థింక్ ఇన్ స్ట్రెచ్ 3 days వినొచ్చండి కంటిన్యూస్ బ్యాక్ అనమాట. సో అలాంటివి కొన్ని మంచిగా మీరు ఆడియో బుక్స్ లాగా తయారు చేస్తే ఇట్ విల్ బి బెటర్ అండి. అంటే మీరు కిరణ్ బాబా అది కమిటీ ఆట నెట్ లో మీరు సేల్ కి పెట్టినా కూడా డెఫినెట్ గా విల్ బై అండి అట్లీస్ట్ అనమాట. అంటే నేను కమర్షియల్ గా చెప్పట్లేదండి, కానీ ఏంటంటే ఇలాంటివన్నీ వాల్టాల్ అండి వెళ్ళిపోతాయి అనమాట. మీరు చెప్పినవన్నీ ఒకచోట ఎక్కడన్నా ప్రొటెక్ట్ చేయకపోతే ఇవి 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 మళ్ళీ ఉంటాయి ఉండవని కొంచెం డౌట్ అనమాట. అందుకని మీరు ఇలాంటి ఏదైనా ఆడియో బుక్స్ లాంటి ఏమైనా ఐడియా ఉంటే చూడండి సార్, ట్రై చేయండి. తప్పనిసరిగానండి, తప్పనిసరిగా మీ అందరి సలహాలే ఈ కార్యక్రమానికి కొత్త కొత్త అందాలని కొత్త కొత్త ఉపయోగాలని చేరుస్తున్నాయండి. తప్పనిసరిగా ఆలోచిస్తాను వాసు గారు. థ్యాంక్స్ అండి, నేను కాల్ వైండప్ చేస్తాను. థ్యాంక్ యూ వాసు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. నమస్కారం అండి, టోరీ లైవ్కి స్వాగతం. కిరణ్ బాబు గారు, నేను విజయ్ సారథి అండి. కంగ్రాచులేషన్స్ విజయ్ సారథి గారు. బాగున్నా, చాలా సంతోషం అండి. 1 year ఇది ఆడియో మ్యాగజైన్ అండ్ 3 years టోరీ అండ్ చాలా సూపర్. మా నాలెడ్జ్ని ఎంత పెంపొందిస్తున్నారు అండ్ వీఆర్ రియల్లీ ఎంజాయింగ్. నేను ఎక్కడున్నా కానీ వరల్డ్ లో ఐ నెవర్ మిస్ యువర్ ఎపిసోడ్స్. ఇట్స్ రియల్లీ చాలా చాలా ఆనందం వేస్తుంది వింటుంటే. అంత ఇన్ఫర్మేటివ్ అండ్ మీ మాడ్యులేషన్ కానీ ఇవి కానీ అలా వింటూనే వినబుద్ధి అవుతుంది. ఇది ఇందాక నుంచి కూడా యాక్చువల్లీ షో స్టార్ట్ అవ్వగానే చేద్దాం అనుకున్నా, అప్పటి నుంచి అలాగే వింటుంటే ఆ ఫ్లో ఆబుద్ధి కావట్లేదు అనమాట. ఇంకా అలాగే వింటున్న కొద్దీ వినాలనిపిస్తూ జస్ట్ అలా ఉండిపోయింది లైన్ లో. సో ఇట్స్ వెరీ నైస్ అండి. ఐ విష్ యూ, ఐ థింక్ యూ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ఫర్ వెరీ 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 లాంగ్ టైమ్ టు కమ్ అండ్ అది చేద్దామని చేశాను. సో హ్యాపీ విజయ్ సారథి గారు. ఓకే అండి, థ్యాంక్ యూ విజయ్ సారథి గారు. ఐఎమ్ ఆనర్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్తే అండి. నమస్కారం సారథి గారు, బాగున్నారా? బాగున్నా అండి. నేను ఆస్ట్రేలియా నుంచి చేస్తున్నాను, అలారం పెట్టుకుని మీకోసం. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ అండి. మీ ప్రోగ్రామ్ ఒక 1 hour లేట్ ఉంటే మేము కూడా వింటాం. అవును, ఆస్ట్రేలియా వాళ్ళందరూ అలాగే అదే అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఆస్ట్రేలియాలో కూడా చాలా మంది ఉన్నారు నా కార్యక్రమం వినేవాళ్ళు, కౌముది చదివేవాళ్ళు. ఆస్ట్రేలియా ఆల్మోస్ట్ ఇండియా, అమెరికా తర్వాత నాకు ఎక్కువ మంది తెలిసింది ఆస్ట్రేలియాలోనే. మరి మీ ప్రోగ్రామ్ ఒక 1 hour వెనక్కి వెళ్తే మేమందరం కూడా ఎంజాయ్ చేస్తాము. ఫేస్బుక్ లో లింకులు, యూట్యూబ్ లో వింటున్నాము. చాలా బాగున్నాయి మీ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్ గారు. ఉంటానండి, నమస్తే. ఓకే అండి, బాయ్ అండి. నమస్కారం అండి, టోరీ లైవ్ కి స్వాగతం. నమస్తే అండి కిరణ్ గారు, నేను రామకృష్ణ అండి, న్యూ జెర్సీ నుంచి. బాగున్నారా? రామకృష్ణ గారు బాగున్నారా? బాగున్నానండి. అదే యాక్చువల్లీ మీతో ఫస్ట్ టైం మాట్లాడటం, మీ ఆర్కైవ్స్ చాలా విన్నానండి. సో అంటే నేను చిన్నప్పుడు ఈ కందుకూరు వీరేశలింగం పంతులు గారు కానీ, మన స్వాతంత్ర సమరయోధులు కానీ, వాళ్ళ రాసిన కొటేషన్స్ రోజు నాకు అదొక హాబీ అనమాట. అంటే ఇట్లా కొటేషన్స్ చదవటం అనేది హాబీ. అట్లా జస్ట్ ఏంటంటే వాళ్ళు చెప్పిన ఒక లైన్ చదివేసి బాగా ఇన్స్పైర్ అయ్యేవాడిని. కానీ మీ ప్రోగ్రామ్ లో వాళ్ళ గురించి డీటెయిల్ గా విన్న తర్వాత ఇంకా బాగా ఇన్స్పైర్ అయిపోతున్నాను అనమాట. చాలా హ్యాపీ. చాలా బాగున్నాయండి మీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. సో అదే నేను ఎక్కువ ఆర్కైవ్స్ లోనే వింటా ఉంటాను మీ ప్రోగ్రామ్స్ అన్ని కూడా. సో చాలా బాగున్నాయండి అన్ని కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ రామకృష్ణ గారు. అదే నాకు ఒకసారి చూద్దామని అయితే కాల్ చేశాను. ఇంకా కాలర్స్ ఉంటారు కదా. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. మీరు అంత టైం తీసుకొని బాగా అన్ని గ్యాదర్ చేసేసి చూతా ఉన్నారు. సో అది చాలా ఇన్స్పైరింగ్ కూడా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ లో ఎన్ని కష్టాలు పడ్డారు అనేది కూడా తెలుసుకొని బాగా. సో మీరు పెద్దవాళ్ళు కదండి, మేము తెలిసి తెలియకెందుకు లేదు మాట్లాడటం. సో లేదు రామకృష్ణ గారు, నేను కూడా మీ వయసు వాడినే, మనందరం ఒకే వయసు వాళ్ళం. నేర్చుకునేటప్పుడు మనందరం ఒకటేనండి. అదే కరెక్ట్. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్స్ అండి, నమస్తే అండి. నమస్కారం అండి, టోరీ లైవ్ కి స్వాగతం. నమస్కారం అండి కిరణ్ ప్రభు గారు, నేను సరిత మాట్లాడుతున్నానండి. సరిత గారు బాగున్నారా?
బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కొలంబస్ నుంచి మాట్లాడుతున్నామండి, కొలంబస్ ఒహాయో నుంచి. మీ ప్రోగ్రామ్స్ వింటూ ఉంటామండి, కామెడీ చదువుతూ ఉంటాను. అసలు ఎంత బాగుంటాయోనండి, ఆ తెలుగు ఎంత స్వచ్ఛంగా మాట్లాడతారు అంటే మీరు హ్యాట్స్ ఆఫ్ అండి. అంతా బాగా ఎలా వస్తుంది అనిపిస్తుంది, అంత ఆ ఫ్లోలో మాట్లాడుతూ ఉంటారు. ఎంత బాగుంటాయో మీ షోస్ అన్ని కూడా. ప్లస్ ఎంత ఇన్ఫర్మేషన్ మాకు అందరికి చెప్తున్నారో మీరైతే. మీ రీసెంట్ మోడీ గారి గురించి చెప్పారు, అసలు ఎన్ని వివరాలు షేర్ చేసుకున్నారు, వావ్ అనిపించిందండి. థ్యాంక్ యూ అండి. మీరందరూ ఇచ్చే ఉత్సాహాలు ప్రోత్సాహాలేనండి దీనికి ఇంధనం. ఎప్పుడైనా ఫోన్ చేయాలన్నా అంటే మీ పెద్దవాళ్ళతో ఎలా మేము మాట్లాడగలమో లేదో అలా అని ఎప్పుడు చేయనండి, నేను వింటూ ఉంటాం కానీ చేయలేదు. కాకపోతే ఈ రోజు మాకు ఛాన్స్ వచ్చింది, మేము మీరు ఎంత చేస్తున్నారు మేము చెప్పాలి అని కాల్ చేస్తున్నాము. అయ్యయ్యో, ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు సరిత గారు, మీరు అలా అనుకోవద్దు, ఎప్పుడైనా ఫోన్ చేయండి. మీరు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలు, మీ ఫ్యామిలీ అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నానండి. ఇంకొకటి, మీ వెడ్డింగ్ యానివర్సరీ రోజే మాది కూడా వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. సో నాకు ఆ రోజు చాలా సంతోషం వేసింది స్టోరీలో మీది విన్నాక. సంతోషం అండి, సంతోషం అండి, ఉంటానండి. నమస్తే అండి. నమస్తే సరిత గారు. నమస్కారం అండి, టోరీ లైక్ స్వాగతం. నమస్కారం కిరణ్ గారు, నా పేరు పూర్ణచంద్రరావు, మియాపోలిస్ నుంచి మాట్లాడుతున్నాను. పూర్ణచంద్ర గారు బాగున్నారా? బాగున్నా అండి. సో ఈ కంగ్రాచులేషన్స్ మీకు ఈ యానివర్సరీ. మేము ఎప్పుడు వింటుంటాము, నేను నా వైఫ్ తప్పకుండా వింటాము, వీళ్ళ ఆర్కైవ్స్ లో నుంచి వింటుంటాము. సో మెనీ ఇన్స్పైరింగ్ కథనాలు, వాళ్ళ జీవిత చరిత్ర, ఇవన్నీ చాలా చాలా ఇన్స్పైరింగ్. సో నేను కూడా చాలా మంది మా రిలేటివ్స్ అందరికి ప్రమోట్ చేస్తాను, ఇది వినండి అని, టీవీల ముందు దీంట్లో చాలా ఉన్నాయని. సో రియల్లీ ఇన్స్పైరింగ్. సో కంగ్రాచులేషన్స్, అండ్ మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ పూర్ణచంద్రరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉంటానండి, నమస్కారం. నమస్తే అండి. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, 3 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం. 3 సంవత్సరాలంటే 156 వారాలండి. 52 వారాలు కదా సంవత్సరానికి, 156 వారాలు. మొదటి 2 సంవత్సరాలు కూడా ఎక్కువగా మనం సినిమా నటుల గురించి, సినిమాల గురించి మాట్లాడుకున్నాం. దాంట్లో ఒక సౌలభ్యం ఉంది, ఎందుకంటే వాళ్ళందరూ మీకు తెలిసిన వ్యక్తులు. ఎన్టీ రామారావు గారు, సావిత్రి గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలిదేవి గారు, వీళ్ళంతా మీకు తెలుసు. అందువల్ల నేను చెప్పేవి కొత్త విషయాలు కాబట్టి మీరందరూ కూడా తెలిసిన వాళ్ళని ఐడెంటిఫై చేసుకోగలరు. ఆ కార్యక్రమం విజయవంతంగా సాగడానికి సమంజసమే అనిపించింది, నా వైపు నుంచి శ్రమ ఉన్నా కానీ. అయితే క్రిందటి సంవత్సరం నేను ఇంకా 2 గంటల సేపు అంటే చాలా ఎక్కువ అవుతుంది, అందుకని కొంచెం దీన్ని తగ్గిద్దాము అన్నప్పుడు మీరెవరూ ఒప్పుకోలేదు. కంపల్సరీగా మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలండి అని మీరందరూ ఇచ్చినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలతోటి కొత్త విధంగా గత సంవత్సరం నుంచి ఈ కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ లో స్ఫూర్తిదాయకమైన కథనాలు, కథలు, పుస్తక పరిచయాలు వీటిని పెట్టినప్పుడు ముందుగా 1 నిమిషం ఆలోచించాను. ఎందుకంటే ఇందులో వచ్చేటటువంటి వ్యక్తులు చాలా మంది మీకు తెలిసి ఉండకపోవచ్చు. ఉదాహరణకి ఆనందీబాయి జోషి అన్నా కానీ, థామస్ ఎడ్మండ్ క్లింట్ అన్నా కానీ, బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారు, ఇలాంటి పేర్లు మీకు చాలా తక్కువ మందికి తెలిసి ఉండొచ్చు. మరి ఇలాంటి వాళ్ళ గురించి చెప్పినప్పుడు మీకు అందరికీ అర్థమవుతుందా, మీ అందరినీ ఆకర్షించగలనా లేదా అని 1 సెకను ఆలోచించాను. కానీ ఏ వ్యక్తి జీవితం అయినా కానీ స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలు ఉంటే ఆ వ్యక్తి ఎవరనేది కాదు, ఆ అంశాల మనుషుల్ని ఆకర్షిస్తాయి, శ్రోతలకు నచ్చుతాయి అనేటటువంటి విషయాన్ని మీరందరూ రుజువు చేశారు. గత సంవత్సరంగా సాగుతున్న ఈ 52 వారాల స్ఫూర్తిదాయకమైన కథలన్నింటి మీద మీ ప్రతిస్పందన తెలియచేసి, ఈ 2 కార్యక్రమాలకి అంటే ఏమిటి, మొదటి 2 సంవత్సరాల్లో జరిగిన సినిమా కార్యక్రమాలకి, గత సంవత్సరంగా వస్తున్న నాన్ ఫిల్మీ ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి కథనాలకి వ్యత్యాసం ఏమిటంటే, సినిమా వాళ్ళ గురించి చెప్పేటప్పుడు విషయ సేకరణ ఎక్కువ కష్టం కాదు, కొంచెం శ్రమ ఉంటుంది, కాకపోతే దొరుకుతుంది. అలాగే ఎక్కువ పుస్తకాలు రిఫర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
కానీ గత సంవత్సరంగా చెప్తున్నటువంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల గురించిన విషయ సేకరణ చాలా కష్టసాధ్యమైన విషయం, అంత తేలిగ్గా దొరకదు. అలాగే కేవలం ఏ వికీపీడియాలోనో తెలుగు సైట్స్లోనో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాటన్నిటిని మనం పోల్చి చూసుకోవాలి, ఏ ఒక్కదాన్ని కూడా పూర్తిగా ఆధారపడి ఉండకూడదు. అది నాకు చాలా ఛాలెంజింగ్గా అనిపించిందండి గత సంవత్సరం నుంచి కూడాను. దానిలో భాగంగా పాత మ్యాగజైన్స్ని తిరగేయడం. పాత మ్యాగజైన్స్ అంటే ఏమిటండి, 1880, 1920, 1910 అప్పట్లోని పత్రికలన్నీ చదివి వాటిని ఇప్పుడున్న సమాచారాన్ని పోల్చి చూసుకుని దాంట్లో ఏమైనా వ్యత్యాసాలు ఉంటే వాటిని పరిహరించి సరైనటువంటి సమాచారాన్ని మీకు అందించడం, ఇది పెద్ద సవాల్గా మారింది. కాకపోతే దాన్ని కూడా విజయవంతంగా సాధించి మీ అందరికీ సరైన సమాచారాన్ని అందించగలిగాను. ఇంకోటి ఏమిటంటే, ఈ రేడియోలో లైవ్లో వచ్చేటప్పుడు 1 నిమిషంలో అయిపోతుంది, తర్వాత మీరు మళ్ళీ వెనక్కి తిరిగి ప్లే చేసుకునే అవసరం ఉండదు, ఏదైనా మాట్లాడచ్చు అనుకోవచ్చు. కానీ అలా కాదండి. ఎందుకంటే నేను చేసేటటువంటి టాక్ షోస్ అన్ని కూడా తర్వాత యూట్యూబ్లో ఉంటున్నాయి. ఎవరైనా ఎప్పుడైనా ఫ్యూచర్లో ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా వినొచ్చు. అందువల్ల ఆ సమాచారం అనేది సరిగ్గా అందించడం, సరైన సమాచారం అందించడం, ఖచ్చితమైన ఈ తేదీలు ఇలాంటివి అందించడం, అది చాలా శ్రమతో కూడిన వ్యవహారం. కానీ ఇదంతా కూడా మీరందరూ ఆనందించి అభినందిస్తున్నప్పుడు ఈ శ్రమ ఏమాత్రం నాకు శ్రమ అనిపించదండి. నిజంగా నేను చదువుకునేటప్పటి నుంచి కానీ, అప్పట్లో నవలలు చదవడం కానీ, వీటన్నిటితో పోలిస్తే గత సంవత్సరంగా చదివిన పుస్తకాలు చాలా 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 ఎక్కువ అండి. బోర్డని పుస్తకాలు చదవాల్సి వచ్చింది. బట్ ఐఆమ్ ఎంజాయింగ్ దిస్ జర్నీ. నాకు చాలా ఉపయోగంగా ఉంటుంది. ఒక వ్యక్తి గురించి బాగా చదివి దాన్ని మీకు చెప్పాలనుకుని శనివారం పొద్దున్నే మా సమయం ఈ కార్యక్రమం చేసేటప్పుడు శుక్రవారం రాత్రి పూర్తిగా ఆ వ్యక్తి నాలో ఆవహించినట్టుగా ఉంటుంది. ఆ స్ఫూర్తిదాయకమైనటువంటి సంఘటనలన్నీ కూడా నాకు ఎంతో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇస్తూ వస్తున్నాయి. ఈ కార్యక్రమాల విజయాలన్నిటికీ కూడా కారణం మీరు అని చెప్పుకోవాలండి. శ్రోతలందరికీ మరొకసారి గుర్తు చేస్తాను, ఈరోజు 3 మైలురాళ్ల దగ్గర నించుని ఉన్నాము. ఒకటి కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ ప్రథమ వార్షికోత్సవం, కౌముది కార్యక్రమాల టోరీలో 3వ వార్షికోత్సవం, అలాగే యూట్యూబ్లో ఈ టాక్ షోలన్నీ కూడా 150 ఉన్నాయి. ఈ 3 మైలురాళ్ల దగ్గర నుంచుని ఒకసారి గతాన్ని సమీక్షించుకుని భవిష్యత్తులోకి వెళ్లే ముందు మీతో సంభాషించేటటువంటి సమయం ఈరోజు. నమస్కారం అండి, టోరీలోకి స్వాగతం. నమస్కారం అండి కిరణ్ ప్రభు గారు, బాగున్నారండి? నమస్తే లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీకు ప్రథమ అండ్ 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి, మీకు మీ సతీమణి గారికి. నేను మేము వర్జీనియా నుంచి అండి. చెప్పండి. అంతకు ముందు చెప్పినట్టుగానే మీరు ఏ విధంగా అంటే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లో చూపిస్తారండి. వాళ్ళల్లో ఉన్న మంచిని తీసుకొని చెప్తారు. అది చాలా చాలా బాగా నచ్చుతుంది నాకు. వాళ్ళ మీద గౌరవం ఏర్పడేలాగా చేస్తారనమాట మీరు చెప్పే విధానం. అది చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ లో మీరు వెళ్తూ వెళ్తూ చెప్తారన్నమాట, నవ్వండి, నవ్విస్తూ ఉండండి అంటూ. నవ్వుతూ ఉండండి, మీ నవ్వుతూ అవును, అది కూడా నాకు చాలా బాగుంటుంది. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం విన్నానండి. అప్పట్లో ఇండియాలో ఉండగా వాయిస్ ఆఫ్ అమెరికా అని ఒక స్టేషన్ వస్తుండేది. అప్పుడిప్పుడు బాగా కొన్ని దశాబ్దాల క్రిందట కొంచెం గుర్తుంది నాకు. ఇఫ్ యూ ఫైండ్ ఎనీవన్ వితౌట్ స్మైల్స్ ప్లీజ్ షేర్ సమ్ ఆఫ్ యువర్స్ అని. దాని స్ఫూర్తితోటి తీసుకున్నారన్నమాట. మరి ఆ స్టేషన్ ఉందో లేదో తెలియదు, కానీ ఇంకా నేను చెప్పేది 30 సంవత్సరాల క్రిందటి సంగతి. సో దాని స్ఫూర్తితోటి నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి అంటాను. చాలా మంది చెప్పారు, మీకు కూడా నచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. అది నిజంగా అది అందరూ ఆదర్శంగా తీసుకోవాలండి. ఆ స్టేట్మెంట్ మాత్రం అది చాలా బాగుంటుంది. చాలా చాలా ధన్యవాదాలండి. ఓకే అండి, ఉంటాను. థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నమస్తే. ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి సరిగ్గా అరగంట ముందు నాకు ఒక ఈమెయిల్ వచ్చిందండి. బెంగళూరు నుంచి ఒక శ్రోత రాశారు. అది కూడా ఈ శ్రోతల్లో అభిప్రాయంలో భాగమే కాబట్టి మీకు చదివి వినిపిస్తాను. మీరు చిత్ర కౌముది ఆపేసి మంచి మాటలు, కథలు, వ్యక్తులు మొదలుపెట్టినప్పుడు కొంచెం సందేహించాను. మామూలుగా సినిమాలు, నటులు అంటే మనకు బాగా నచ్చుతాయి, కానీ మంచి మాటలు అంటే ఎంతవరకు ఉత్సాహం ఉంటుందో అనుకున్నాను. కానీ యూ ప్రూవ్డ్ దేవర్ జస్ట్ సస్పిషన్స్. తెలియని వాళ్ళ గురించి తెలుసుకోవడం బాగుంటుంది, తెలిసిన వాళ్ళ గురించి తెలియనివి తెలుసుకోవడం ఇంకా బాగుంటుంది. మీ కార్యక్రమం తెలిసిన వాళ్ళ గురించి కూడా కొత్త కోణంలో చూపిస్తుంది. I guess that is only due to your vast research
ఆన్ ద సబ్జెక్ట్ అండ్ డిగింగ్ ఇన్ టు ద మైన్యూట్ డీటెయిల్స్. ఒక్కోసారి అనుకుంటా నేను కనుక పిహెచ్డిలో చేరితే మీ నుంచి రీసెర్చ్ టిప్స్ తీసుకోవాలి అని. ఎడ్మండ్ థామస్ క్లింట్ బంకుపల్లి మల్లయ్య శాస్త్రి గారి గురించి తెలిసిందంటే మీ వల్లే. ఇట్ ఈస్ జస్ట్ యువర్ చారిష్మా దట్ మేడ్ ద ప్రోగ్రామ్ హ్యూజ్ సక్సెస్ అండ్ ఐ హోప్ యూ కంటిన్యూ ద ప్రోగ్రామ్ ఇన్ ఫ్యూచర్ టు, ఇఫ్ నాట్ ఓన్లీ మేక్ ఇట్ ఫర్దర్ మోర్ ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ ప్రభు గారు ఫర్ షేరింగ్ అస్ this wealth of knowledge. Last but not the least, the prompt sharing of Audio Weekly on your wall was so helpful. బెంగళూరు శ్రోత గారు చాలా చాలా ధన్యవాదాలండి. సరిగ్గా ఈ కార్యక్రమం ప్రారంభించడానికి అరగంట ముందు ఈ మెయిల్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలుసు చాలా సుదూర ప్రాంతాల నుంచి కూడా, ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని వింటున్నారని. ఇందాక శ్రీనివాస్ గారు అడిగారు ఎవరూ లేకుండా ఎలా చెప్తారండి అని. ఇదిగో ఇలాంటి ఈమెయిల్స్, అలాగే కార్యక్రమం అవగానే నాకు వచ్చేటటువంటి ప్రతిస్పందన, వీటన్నిటిని బట్టి మీరందరూ ప్రపంచవ్యాప్తంగా వింటున్నారని తెలుసు. ఆ ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రతి వారం కూడా ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో సమాచారాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టి మీకు అందించడానికి నాకు శక్తిని ఇస్తోందండి. ఈ సందర్భంలో నేను కొంతమంది వ్యక్తుల్ని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలండి. 3 సంవత్సరాల క్రిందట అసలు ఈ కార్యక్రమం చేద్దామా అని నేను ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే స్థానికంగా ఒక రేడియో స్టేషన్లో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడిని 2011లో. 2011 నవంబర్లో అనుకుంటాను. ఉమాకాంత్ గారని బే ఏరియాలో ఉంటారు. ఆయన ఒక రోజు ఫోన్ చేసి అడిగారు నన్ను, మీరు ఇలాగా టోరీలో కార్యక్రమం చేయొచ్చు కదండి అని. ఒక శ్రోతతోటి మాట్లాడి మళ్ళీ నా సంభాషణకు వస్తానండి. నమస్కారం జయ గారు, బాగున్నారా? హాయ్, నమస్తే అండి. నమస్తే, బాగున్నారా? మీరు బాగున్నారా? బాగున్నానండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు అండి. ఓ అవునవును, మీరు ఇంతకుముందు ఫోన్ చేశారు 2-3 సార్లు. అవునండి. బాగున్నారా? బాగున్నానండి. అద్భుతంగా ఉంది మీ ప్రోగ్రామ్. మీరు చెప్పే విషయాలు అవన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. 10 చోట్ల మనం వెతుక్కొని సేకరించాల్సిన అవసరం లేకుండా మీరు ఒక చిన్న డిక్షనరీ, ఒక ఎన్సైక్లోపీడియా లాగా మీరు ప్రజలందరికీ ఉపయోగపడుతున్నారు. మీ ప్రోగ్రామ్ వింటే చాలు, చాలా చాలా మ్యాటర్ మనకి తెలుసుకోవచ్చు. మిమ్మల్ని ఒకసారి అభినందిద్దామని వచ్చానండి. అయ్యో తప్పనిసరిగా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గుంటూరు నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జపాన్ నుంచి మీరందరూ వింటున్నారంటే అంతకంటే నా కృషికి సార్థకత ఏముంటుందండి. అవునండి, మనం మిగతా ఫన్ ప్రోగ్రాంలు ఎన్ని విన్నా ఇలాంటి నాలెడ్జబుల్ గా ఉండాలండి. ఉన్నప్పుడే అది షైన్ అవుతుంది ఏ మానవ జీవితం అయినా. ఒకవైపు ఇవన్నీ ఉండాలి, ఒకవైపు సరదాగా కబుర్లు చెప్పొచ్చు, కానీ 24/7 అవే వినలేం కదా. ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చాలా మందికి మంచి దాన్ని ఏమంటారు, ఆశాజనకంగా ఉంటాయి. భవిష్యత్తులో మనం ఎలా చేసుకోవాలి, ఎంతమంది అనుభవాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఇబ్బందులు వాళ్ళు పడినటువంటి పాటలు అవన్నీ కూడా మీరు అసలు అలవోకగా అవలీలుగా ఒక కథలు చెప్పినట్టు చెప్పేస్తున్నారు. అది ఏదో మామూలుగా ఏదో వింటున్నట్టు కాకుండా చిన్నపిల్లలకు కథలు చెప్పినట్టు అద్భుతంగా ఉంటుంది. చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. మ్యాటర్ ఎక్కడైనా దొరుకుతుంది అనుకోండి, మనం మామూలుగా చదువుతాము, కానీ ఆ విధానం ఉంది చూసారా, మీరు చెప్పే విధానం, అది అసలు చాలా చాలా అవలీలుగా చెప్పేస్తారు. అది నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు మీకు దానికి. థ్యాంక్ యూ జయ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఉంటానండి, నమస్తే. థ్యాంక్ యూ అండి, నమస్తే అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. నమస్తే. నమస్కారం అండి, టోరీ లైవ్ కి స్వాగతం. నమస్తే కిరణ్ గారు, నేను రామకృష్ణ అండి. మళ్ళీ మీతో ఒకసారి మాట్లాడడానికి కాల్ చేశాను. రామకృష్ణ గారు బాగున్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను న్యూ జెర్సీ నుంచి అండి. ఇందాక చేశారు కదా, చెప్పండి రామకృష్ణ గారు. అదే అండి, అంటే ఇంకొక అభిప్రాయం షేర్ చేసుకున్నాను. యాక్చువల్లీ మీ ప్రోగ్రామ్ వింటున్నప్పుడల్లా నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ కలికాలంలో బతికుండగానే అసలు జనాల్ని మర్చిపోతున్నారు. ఆ రిలేషన్స్ అనేది తక్కువైనాయని చెప్పాలి. బట్ మీరేంటంటే అసలుకి ఎప్పుడో 1890s లో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసి చెప్పడం అనేది చాలా రియల్లీ గ్రేట్ అండి. అది ఇంకొకటి, ఈ కృష్ణుడు వచ్చేసి అంటే నిన్న జస్ట్ ఇస్కాన్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఒక ఆమె అడిగారు అనమాట, ఈ భగవద్గీత చెప్పేటప్పుడు మరి కృష్ణుడు ఎన్నో అధ్యాయాలు చెప్పాడు కదా, కర్మయోగం అని, జ్ఞానయోగం అని.
ఇన్ని యోగాలు చెప్పి మరి ఇన్ని నీతి సూక్తులు చెప్పారు, మరి జనాలందరూ ఇట్లా ఎందుకుంటున్నారు, అది కృష్ణుడు చెప్పింది ఎందుకని పాటించట్లేదు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఆమె ఏం చెప్పారంటే, భగవంతుడు చెప్పినా సరే అది విని ఆచరించి నిజ జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎన్నో జన్మలు ఎత్తే గానీ అది రాదు. ఒక్కొక్కరికి ఒక జన్మలో ఒక్కడికి ఇల్లే కైలాసం, కొడితే వైకుంఠం, కల్లాము పిల్లలు అదే ఇంక మిగతా పట్టవు. ఇంకా ఎవరు ఎట్లా పోయినా సరే వాడికి అవసరం లేదు. సో ఒక్కొక్కరు వచ్చేసి సంఘ సేవ దేశానికి కొంచెం చేయాలి అనే అభిప్రాయాలు అనేది ఉంటా ఉంటాయి. అట్లా కోటాను కోట్ల మంది ఉంటే ఎవరో ఒకరికి మాత్రమే ఈ జ్ఞాన సిద్ధి అనేది కలుగుద్ది. కలిగిన వాళ్ళు నిజ జీవితంలో ఆచరించి నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు అని అనేది ఆమె చెప్పారు. ఆమె చెప్పినప్పుడు మీరు ఒకరు నాకు గుర్తొచ్చారనమాట. కిరణ్ గారు కూడా ఆ కోవలో ఒకరు. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. చివరిలో మీరంతా చెప్పి చివరిలో ఎలా ముగిస్తారా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఓకే ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, చెప్పండి. అదే అండి, యాక్చువల్లీ అది చాలా బాగా ఇన్స్పైర్ అయిందనమాట. మీరు చెప్పి వింటుంటే చాలా, నేను ఎప్పుడన్నా డిసప్పాయింట్మెంట్ గా ఉన్నప్పుడు మీరు చెప్పినవి వినేసి ఇన్స్పైర్ అవుతా ఉంటాను. సో అది నాకు రియల్లీ హ్యాపీగా ఉంటుంది. సో అంటే కౌముది అంటే మీనింగ్ ఏంటండి నాకు తెలియకడుగుతున్నాను. కౌముది అంటే వెన్నెల అని అర్థం అండి. వెన్నెల అని అర్థం. ఓకే, అంటే ఈ వెన్నెలలో మాకంతా హాయి గొలిపే మాటలు, మంచి పాటలు. పగల సూర్యుడు ఎట్లానో నైట్ మీరు. ఓకే, సో యా, అది 100% కంపాటబుల్ టైటిల్ అండి మీ ప్రోగ్రామ్ కి. అదే ఇదొకటి షేర్ చేసుకున్నాం మీతోటి. సో మీ కష్టం అసలు వృధా కాదు, ఎంతో మంది లైఫ్స్ లో ఇన్స్పైర్ అవుతుంది అని అనేది నా అభిప్రాయం అండి. సో మీకు మీ కుటుంబానికి భగవంతుడు అన్ని విధాల మంచి చేయాలి. ఇదేంటి కర్మ కోరుకుంటున్నాను అంటున్నాను. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అగైన్. నమస్తే అండి. ఈ కార్యక్రమం ప్రారంభం గురించి చెప్తున్నాను కదా. 3 సంవత్సరాల క్రిందట ఉమాకాంత్ గారని ఒక మిత్రుడు ఫోన్ చేసి టోరీ లైవ్ లో చేయొచ్చు కదా అన్నారు. ఆ తర్వాత కంఠనేని రవిశంకర్ గారితో మాట్లాడి సరిగ్గా 2011 డిసెంబర్ 1 శనివారం ప్రారంభించామండి. 2011 డిసెంబర్ 1 వారం నుంచి ప్రారంభించి ఇదిగో ఇప్పటికి 3 సంవత్సరాలు పూర్తి చేశాం. ఈ సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో వినిపిస్తోంది నా గొంతు ఒకటే, కానీ వెనకాల పరోక్షంగా సహాయం చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. టోరీ యాజమాన్యం దగ్గర నుంచి టోరీ మేనేజర్, సూపర్వైజర్, లీడ్ శ్రీనివాస్ గారు, సాహిని శ్రీనివాస్ గారు, అలాగే మా టెక్నికల్ టీం కిరణ్, రాజేష్, మహేష్, శ్రీనివాస్, ఇంకా కొంతమంది పేర్లు కూడా గుర్తులేవు. వాళ్ళందరూ కూడా నా కార్యక్రమానికేమో ఒక ప్రత్యేకమైనటువంటి పాటలు కావాలి, సరిగ్గా అదే సమయానికి ప్లే అవ్వాలి, ఒక పాట బదులు ఇంకో పాట రాకూడదు, ఇలాంటి చాలా పరిమితులు, నియమితులు వీటన్నిటినీ కూడా వీళ్ళు భరిస్తూ నాకు చక్కటి సహకారం అందిస్తున్నారు. మా టెక్నికల్ స్టాఫ్ కూడాను, టోరీ యాజమాన్యం అంతా, అందరినీ మించి మీరందరూ కూడాను, ఈ వేలాది మంది శ్రోతలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలు, మీరు అందిస్తున్న అభిమానాలు, మీరు పరోక్షంగా అజ్ఞాతమైనటువంటి ఆశీస్సులు, అవి మనిషికి చాలా బలం ఇస్తాయండి. ఎదురుగుండా పొగడం ఒకటి, అజ్ఞాతంగా ఎంతో మంది మనల్ని అభినందించడం, అది నాకు ఇంత బలాన్ని ఇస్తోంది అనుకుంటున్నాను. అలాగే ఈ సమాచార సేకరణలో మీకు ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నేను 1920లో పేపర్ చదివాను, 1930లో ఓ పత్రికలో ఇలా రాసి ఉందని. ఇలాంటి అరుదైన సమాచారాన్ని నాకు అందించింది శ్యామ్ నారాయణ గారని హైదరాబాద్ నుంచినండి. లోగడ కూడా ఆయన గురించి మీకు చెప్పాను. ఆయన అలా సమాచారం ఉచితంగా ఇచ్చినప్పుడు, ఏమిటండి ఉచితంగా ఇస్తున్నారంటే ఆయన ఒక మాట చెప్పారు, మనం ఇచ్చిందే మనకు మిగులుతుందండి అని. నాకు ఇప్పటికీ చాలా గుర్తుంది, చాలా మంది దగ్గర కూడా కోట్ చేశాను. ఆ శ్యామ్ నారాయణ గారిని నాకు పరిచయం చేసినటువంటి కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు, ఆయన కూడా హైదరాబాద్ లోనే ఉంటారు. క్రిందటిసారి జనవరిలో ఇండియా వెళ్ళినప్పుడు ఆయన వ్యక్తిగతంగా నన్ను కలిసి శ్యామ్ నారాయణ గారి దగ్గరికి తీసుకెళ్లారు. శ్యామ్ నారాయణ గారు చేస్తున్నటువంటి కృషినంతటినీ కూడా ప్రత్యక్షంగా చూశాను. ఈ అరుదైన సమాచారంలో చాలా వరకు కూడా ఆయన ఇచ్చినటువంటి పుస్తకాలు, పాత పుస్తకాలు, అప్పటి జీవిత చరిత్రలు, అవి చాలా వరకు కూడా ఉపయోగపడుతున్నాయండి. అలాగే నా కిరణ్ ప్రభ యాప్, అది తయారు చేసింది శ్రీకాంత్ నందిరాజు అని నా మిత్రుడు. ఆయన క్రిందటి సంవత్సరం
నా కార్యక్రమాలకి అభిమాని అని అప్పటి వరకు నాకు తెలియదు. ఆయన ఒకరోజు ఫోన్ చేసి ఇలా చేద్దాం అనుకుంటున్నానండి ఆయన చెప్పారు. ఆయన చాలా శ్రమపడి ఆ కిరణ్ ప్రభ యాప్ తయారు చేయడమే కాకుండా దాంట్లో ఏమైనా సమస్యలు వచ్చినా కానీ వాటన్నిటినీ కూడా ఆయన పరిష్కరిస్తూ దాన్ని నిత్యనూతనంగా ఉంచుతున్నారు. శ్రోతలారా, అదండి ఈ సంవత్సరం మన ప్రథమ వార్షికోత్సవం కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ కి, అలాగే కౌముది కార్యక్రమాలకి తృతీయ వార్షికోత్సవం. మీ ఆశీస్సుల పరంపరని అందించిన మీ అందరికీ, ఇంకా అలాగే ఫోన్ చేయలేకపోయిన మిగతా శ్రోతలకి, వింటున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలందరికీ కూడా మరొక్కసారి మనపూర్వకంగా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చాలా మంది ఈ కార్యక్రమాలు విని వెంటనే నాకు ఈమెయిల్ ఇచ్చినప్పుడు కూడా ఏ విధంగా ఈ కార్యక్రమాలు తమ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి అన్న విషయాలు చెప్పినప్పుడు నాకు నిజంగా హృదయం చెమరుస్తోందండి. సమయం అనేది వస్తుంది ఎప్పుడైనా, కానీ మనం ఒకసారి దీన్ని ఆనందించగలిగితే, సంతోషించగలిగితే, ఎదట వాళ్ళ సంతోషాన్ని మనం ఆనందంగా స్వీకరించగలిగితే సమయం అనేది దొరుకుతుంది అని నాకు స్వానుభవం నేర్పింది. ఇంత ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, స్ఫూర్తిని ఇస్తున్న మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ శనివారం నుంచి మన స్ఫూర్తిదాయకమైన కథనాలని అప్రతిహతంగా కొనసాగిద్దాం. మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రియమైన శ్రోతలారా. మళ్ళీ శనివారం కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి.